ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ద చర్చ్ గోయర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాల ప్రకారము ఆల్ బిలీవర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. అంటే మానసికంగా మనం యేసే దేవుడని నమ్ముతాం, యేసు నిజంగా తిరిగి లేచాడని, మరణం గెలిచాడని నమ్ముతాం. డోకా లేదు మనకి. మానసికంగా యేసు సిలువలో చనిపోయాడు మన పాపాల కోసం నమ్ముతాం. మనం చాలా భక్తిభావంతో మనం ఈస్టర్ కూడా జరుపుకుంటాం. అంతా ఒక్కసారి గాలికి ఎగిరిపోద్ది. ఎగిరిపోయి వెనక ఎవరైనా పట్టుకున్నారా లేదానని మీరు టెన్షన్గా తొక్కుతారు, సైకిల్ నేర్చుకుంటారు. దట్ ఈజ్ ఇమోషనల్ ఫెయిత్. క్రైస్తవంలో విశ్వాసం అనేది ఆయువు పట్టు. క్రైస్తవ జీవనానికి విశ్వాసమే పునాది. వాక్యం చెప్తోంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు అని. అంటే దేవుడి దగ్గరికి రాకముందు విశ్వసించకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా ఆయన దగ్గరికి రావడానికి వీలు లేదు అని, అటువంటి వారిని దేవుడు మెచ్చడు, అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు, ఆయన ప్రసన్నుడు కాలేడు. సో ఫెయిత్ ఈజ్ ఎ ప్రీ రిక్వజిట్ ఇన్ ఆర్డర్ టు నో గాడ్ ఆర్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలన్నా విశ్వాసం అనేది ఒక కనీస అర్హత. అది పూర్వ అర్హత. అది ముందుగానే మన దగ్గర ఉండవలసిందే.